పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతుంది. అందులో భాగంగానే భారతదేశానికి చమురు నిల్వలు తగ్గాయని చెప్పి ఆందోళన చెందారు. ప్రత్యేకంగా తెలంగాణలో సిలిండర్ల కొరత ఏర్పడిందని చెప్పి ఆందోళన చెందుతున్నారు వ్యాపారులు. మొదటగా ఇబ్బందులు పడేది చిరు వ్యాపారులు. ఆ చిరు వ్యాపారులకు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల నుంచి అధిగమించేందుకు ఆ చిరు వ్యాపారులు, చిన్న చిన్న హోటల్ నిర్వాహకులు వివిధ రకాల ఉపయోగాలతో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఉపాధి చెడిపోకుండా, వారి ఉపాధికి ఇబ్బంది కలగకుండా చేస్తున్న పరిస్థితుల్లో మన నిజామాబాద్ జిల్లాలోని పెర్కిట్లో ఉన్నాం. పెర్కిట్లో అతను రోజువారీగా చేసేది బొగ్గుల పైన చాయ్ చేస్తారు. అందులో భాగంగానే ప్రధానంగా ఎప్పుడైనా సరే మాకు సిలిండర్ కొరత వస్తుందనే ఉద్దేశం మీద ముందస్తు జాగ్రత్తగా బొగ్గుల మీద టీ చేస్తూ, అదేవిధంగా వివిధ మిర్చి వడాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు హోటల్ యజమాని ఉన్నారు. ప్రధానంగా చెప్పచ్చు, దానికి అంతటికి సంబంధించి ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొంది. చూడండి, మీరు దేశం మొత్తం కూడా ప్రపంచమంతా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మన తెలంగాణలో సిలిండర్ల కొరత ఉందని చెప్పి కృత్రిమ కొరత సృష్టించారు. మీరు ముందస్తుగానే ప్లాన్ లో భాగంగానే టీ అయితే బొగ్గుల పైన చేస్తున్నారు. ఎందుకు మీ ఆలోచన వచ్చింది? మేము ఇప్పుడు కాదు సార్, 24 సంవత్సరాలు చేస్తున్నాం. ఇప్పుడే కాదు, అప్పుడైనా సిలిండర్లు రోజు పెరుగుతున్నాయి రేట్లు. అందుకని ముందస్తుగానే మేము కూడా అన్ని సెట్ చేసుకొని ఖాళీ బొగ్గుల మీదనే చేస్తున్నాం సార్. ఇప్పుడు రోజు ఎట్లా జరుగుతుంది వ్యాపారం? తక్కనే ఉంటుంది సార్. అందరూ వేరే వేరే హోటళ్ళు పోతారు, కానీ మనం అయితే బూస్ట్ హోటల్ అంటే మన ఆర్మూర్ మొత్తానికి తెలిసి. అదే బొగ్గులు మామూలుగా జాతరల్లో మిఠాయి అమ్ముతారు సార్. వాళ్ళ దగ్గర నుంచి ఒక తెచ్చినప్పుడల్లా 25 సంచులు 30 సంచులు తెచ్చి పెట్టుకుంటాం. అవి అయిపోగానే ఫోన్ చేస్తే వాళ్ళే తెచ్చి ఇస్తారు. ఒక్కొక్క సంచి ఎంత పడుతుంది? ఒక్కొక్క సంచి 200 దాకా పడుతుంది సార్. 200 అంటే మాకు ఒక 4 days వస్తుంది. ఒక 50 రూపీస్ పోద్ది. రోజు 50 రూపాయలు. ఎంత సంపాదిస్తావు చాయ్ మీద? చాయ్ మీద ఎవరి దగ్గరకో పోయి కూలి చేసుకునే కాడికి మన పని మనం చేసుకుంటా ఉన్నాం సార్. అంతే, కూలి మందమే పడుతుంది. అంతే సార్. ఇప్పుడు సిలిండర్ల కొరత ఉంది. మొత్తానికి సిలిండర్ కొరత వల్ల నువ్వు ఈ పని చేయడం అంటే, నీకు సిలిండర్ తీసుకోవాలంటే 900 నుంచి 1000 రూపాయల పైన ఉంది ఈ రోజులలో. కమర్షియల్ సిలిండర్లు అంటే దొరికే పరిస్థితిలో లేదు. మీరు ఈ బొగ్గుల పైన చేయడం అంటే ఎలా అనిపిస్తుంది? మాకు బొగ్గుల మీద అలవాటు అయిపోయింది సార్. కాకపోతే ఇవి ఇప్పుడు సిలిండర్లు కొనే పరిస్థితి కూడా లేదు. అవి మళ్ళీ రేటు రోజు ఇప్పుడు ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండలేదు. అందుకని మేము బొగ్గుల మీద చేస్తున్నాం సార్. ఆల్రెడీ చాయ్ కానీ, కాఫీ కానీ, బూస్ట్ కానీ అన్ని చేస్తాం. ఇక్కడ సాయంత్రం పూట మిర్చి అవి చేస్తాం. అంతే సార్. మొత్తంగా చూడొచ్చు, నేనైతే గత కొన్ని రోజులుగా ఏదైతే బొగ్గుల పొయ్యి మీదనే అన్ని చేస్తున్నాను. ఎందుకంటే సిలిండర్ల ధరలు అధికంగా ఉన్నాయి. ఇప్పుడైతే యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో సిలిండర్లు దొరకాలంటే మరింత కష్టమైన పని ఉంది. ప్రధానంగా కమర్షియల్ సిలిండర్లు అయితే దొరికే పరిస్థితిలో లేదు. అందులో భాగంగానే మేము ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఎక్కడైనా సరే జాతరల్లో స్వీట్లు, మిఠాయిలు చేసే వారి దగ్గర నుండి బొగ్గులు కొనుగోలు చేస్తాము. ఆ ఒక్కో సంచి 200 రూపాయలు పడుతుంది. రోజుకు ఒక 50 రూపాయలు, ఒక సంచి 4 రోజుల పాటు వస్తుంది. రోజుకు 50 రూపాయలు చొప్పున బొగ్గులకు ఖర్చు అవుతుంది. ఏదైతే సిలిండర్ తీసుకొస్తే దానికి అతిగా మాకు 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ అయితే 1500 వరకు కూడా అవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు అవుతాయి. మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ బొగ్గుల మీద చేయడం వల్ల మాకు రోజువారీగా కూలీ అయితే కూలికి ఎవరి దగ్గరకు కూలికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా దగ్గర మేము పని చేసుకోవడం వల్ల రోజువారీగా కూలీ దక్కుతుంది. అందువల్ల మేము హ్యాపీగా ఉన్నాం. ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో సిలిండర్ గ్యాస్ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో చమురు నిల్వలు తగ్గుతున్నాయని ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరూ తమ ఉపాధి కోల్పోకుండా వివిధ మార్గాల ద్వారా తమ ఉపాధిని నిలబెట్టుకుంటే చిన్న చిన్న పరిశ్రమలు నిలబడతాయి. అందులో భాగంగానే నేను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాను. నా వ్యాపారం నిలబడాలంటే ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకొని బొగ్గుల పైన ఈ ఛాయ్ చేసేందుకు ముందు నుంచే సిద్ధమయ్యాను. ఇప్పుడు నాకు ఇది ఎలాంటి చమురు నిల్వలు ఇబ్బందులు అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా వ్యాపారం సజావుగా సాగుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో రంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.